రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము. జనరల్ గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు, ఆయన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ ఇది ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్ గా ఎందుకు చెప్పిండు? కూడా అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నాం అనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? మామూలు వాళ్ళకి అర్థమయ్యేది సింపుల్ క్వశ్చన్. కొళాయి ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు, దాయాదులే ఉన్నారు, వాళ్ళు గుంత దోసి కింది నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు. ఊర్లలో మామూలు సహజం. ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగొచ్చు. తెలియదు పక్కన ఉండేవాడు ఏం చేయాలా? ఏది అదన్నా ఆపాలా? ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేశాం. చంద్రబాబు 14-19 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు చేయలే, నోరెత్తలే. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా దీక్ష చేశారు. మనం నీళ్లు కావాలంటే ఏం చేయాలా? మనం గుంతన్న తవ్వాలా, తవ్వి రెడీ చేసుకోవాలా, లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది అది. జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు 777 నుంచే పవర్ కు తీసుకోవడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది. నాగార్జున ఎన్ని నీళ్లు పోయినా మనకు ఉంది, పవర్ జనరేషన్ చేయొచ్చు. చేస్తే నీళ్లు ఎక్కడికి పోతాయంటే సాగర్లోకి వెళ్తాయి. మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేము. వాళ్ళేమో 777 నుంచి మొదలు పెట్టడానికి మీకు వీలు అవుతుంది. మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కొట్టిన దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి 800 అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం అయిపోయింది. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది. దీనికి సంబంధించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే, పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు? అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్లు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు, ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు, రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది అన్నా ప్రూవ్ చేయాలా. నడవట్లే ఆడక నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి చూశారు. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్ గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణికి పోతున్నారు.